ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ఎంతో విశ్వాసంతో పాదయాత్రలో చేసిన ప్రయోగాల ఫలితంగా ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల దృష్టిలో ఉండాలన్న జగనన్న ఓట్లేసి గెలిపించిన జనాలను మరిచి ఏమాత్రం సభ్యత సంస్కారం లేని మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు జయ జయ పీయరాగ ఆరోపణల మధ్య చిద్విలాసం చేస్తూ చూసిన తీరు రాష్ట్ర ప్రజలు ఇచ్చిన ఎన్నికల ఫలితాలు చూస్తే కొద్దిగా ఆధ్యాత్మిక అమృతవాసిని మాటల్లో మాట్లాడితే ప్రకృతి వికటిస్తే ఉరుములు మెరుపులతో కూడిన పిడుగులు పడతాయి అన్నది మన సనాతన హైందవ ధర్మానికి తెలిసిన విషయం. అదే విధంగా ప్రస్తుత ప్రజా ప్రభుత్వాల ప్రయాణంలో వాతావరణ శాఖ నిపుణులు అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వడంతో పాటు సంబంధిత ప్రదేశ ప్రాంత వాసులను జాగృతం చేస్తున్నారు. కాగా గతంలో ఎక్కడైనా పిడుగులు పడితే అర్జున పలుగున అని ప్రకృతి పంచభూతాల పరిరక్షణకు రాజు అయిన ఇంద్రదేవుని వరప్రసాద బిడ్డ అయిన పాండురాజు కుమారుని అర్జున్ని తలుచుకుంటే వచ్చిన విపత్తు అవతలకు పోతుందని అనుకునే వాళ్ళం. ఈ నేపథ్యంలో ప్రకృతికి దగ్గరగా ప్రజలు అనుసంధానంగా నడయాడుతుంటారు. ఈ నేపథ్యంలో సాగిన గత మన జగనన్న ప్రజాపాలన ఇటు ప్రజలకు ప్రకృతికి ప్రధాన ఆటంకదారుడై అర్జున పలుగున అని స్మరించుకుంటూ ప్రకృతి భయానక వాతావరణాన్ని తప్పించుకోవడం కోసం పలికిన సాంప్రదాయ పలుకులు తన పలుకులే పలకాలని పథకాల తన ప్రభుత్వం ప్రబలమని భ్రమలో గడిచిన 5 ఏళ్ల క్రితం పరిపాలనలో ప్రకృతి మాతకు విరుద్ధంగా చేసిన గాయాలు చూసిన ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా లేని విధంగా తీర్పునిచ్చారని పర్యావరణ ప్రేమికులు సాంప్రదాయ ప్రకృతి మాతను కొలిచే సాంప్రదాయకులు శాపనార్థాల ఫలితమే అని అభిప్రాయపడుతున్నారు.